డే 5 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈరోజంతా మ్యాక్సిమం బయటే ఉన్నాననమాట. సో, అందుకు ప్రాపర్‌గా కుక్ చేసుకోవడానికి అవ్వలేదు. మార్నింగ్ లేచి లైబ్రరీకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాను. సో, మా హస్బెండ్ బస్ స్టాప్‌లో దింపేస్తే బస్ ఎక్కి తర్వాత దిగి చూస్తే ఈరోజు హాలిడే అంట. ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. సో, మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వచ్చి కరాచీ బేకరీలో కొన్ని నాకు కావాల్సినవి ఐటమ్స్ తీసేసుకుని తర్వాత అలాగా నవచేతన బుక్ హౌస్‌కి వెళ్ళిపోయాను. అక్కడ కొన్ని బుక్స్ తీసేసుకున్నాను. అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఈరోజు వాకింగ్ చాలా బాగా అయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 పైగానే స్టెప్స్ వేశాననమాట. మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళాము ఈరోజు మార్నింగ్. తర్వాతేమో ఇదంతా నడిసాను. తర్వాతేమో ఈవినింగ్ వచ్చాక ఒకటి బయటికెళ్ళాము. సో, ఈరోజు ఓవరాల్ వాకింగ్ చాలా బా అయింది. సో, నా ఫాస్ట్ ఎప్పుడు బ్రేక్ చేశానంటే నేను 12కి బస్సు ఎక్కాను. 12:30కి అలాగా సీడ్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ 1:00 ఆకలేసింది. సో, అప్పుడు ఫ్రూట్స్ తీసేసుకున్నాననమాట. సో, తొందరగానే రీచ్ అయిపోతాం కదా అనుకుంటే నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 4 అయింది. 12కి ఎక్కితే 4కి ఇంటికొచ్చాను. ఎందుకు అంటే రీజన్ ఇదేనమాట. సో, వినాయకుడు రెడీ అయిపోతున్నాడు వినాయక చవితికి. సో, అందుకు రష్ కొంచెం మామూలుగా లేదు. చాలా హెవీగా ఉంది. మ్యాక్సిమం ఈ 2 డేస్ బయటికి వెళ్ళకుండా ఉంటేనే సేఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది నాకు ఇంటికి రీచ్ అవ్వడానికి. వచ్చేసరికి చాలా నీరసం వచ్చేసిందనమాట. రాగానే కొంచెం బటర్ మిల్క్ కలుపుకొని తాగేశాను. తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుని కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. మేము నిన్న రాత్రి వెళ్ళాము. ఫిష్ తెచ్చుకున్నామన్నమాట. సో, మా హస్బెండ్‌కి నిన్న ఫిష్ ఫ్రై చేసి పెట్టాను. నేనైతే ఏం తినలేదు. నైట్ రాగి అట్టు తినేసి ఉన్నాను కదా! సరే ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఉంచాను. నిన్న నైట్ వచ్చేటప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చేసామన్నమాట. ఈరోజు అదే ఫిష్ కర్రీ అండ్ ఫ్రై చేసేది. నేను డిన్నర్ ప్రిపేర్ చేసే లోపల డిన్నర్ కమ్ లంచ్ అనమాట. ప్రిపేర్ చేసే లోపల కొంచెం ఆకలేసింది. వెంటనే ఏం చేశానంటే చిప్స్ తీసుకున్నాను. ఇందాక కరాచీ బేకరీకి వెళ్ళాను కదా! అక్కడ కాకరకాయ చిప్స్ తీసుకున్నాను. ఎందుకో నాకు కాకరకాయ చిప్స్ బాగా నచ్చుతాయి. సో, తీసుకుని ఒక 4-5 తినేసి ఇంక మళ్ళీ మూసేసి స్టార్ట్ చేశాను. సో, ఇంక డిన్నర్కి వచ్చేసేసరికి డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. అంటే అరౌండ్ నేను 5:30కి అలా చేసేసాను. బయట నుంచి రాగానే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాను. ఫిష్ చేపల పులుసు పెడుతున్నాను. పక్కనేమో చేప ఫ్రై చేసేసి అండ్ పప్పు టమాటో వండాను. అండ్ రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు వైట్ రైసే పెట్టాను. మీన్వైల్ ఇలా కుక్ అవుతున్నప్పుడు నేను గ్రీన్ టీ తాగేద్దామని చెప్పి హాట్ వాటర్ పెట్టుకుని లీవ్స్ ఉంటాయి కదా! అవి వేసేసాను అనమాట. కొంచెం సేపు ఉంచితే వేడికి దిగుతుంది. సో, అప్పుడు తాగేస్తాను. చాలా హీట్ చేసేసుకుంటాను కదా! ఈ లోపల సరిపోద్ది కరెక్ట్‌గా. అయిపోయింది నాకు కూడా తాగాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయిపోయింది లంచ్ ప్రిపరేషన్స్ అంతా. లంచ్ కమ్ డిన్నర్ ఒకసారి చేసేసాను నేను. అరౌండ్ 6 అయ్యింది. 6 కూడా అవ్వలా 5:30 లోపల చేసేసాను. తర్వాత మా హస్బెండ్ వచ్చేసాక నైట్ మార్కెట్‌కి అలా వెళ్ళామన్నమాట. వెళ్ళేసి కొన్ని కావాల్సిన ఐటమ్స్ తీసేసుకున్నాము. ఈ లోపల మా హస్బెండ్ సమోసా తీసుకున్నారు. నాకు తినాలి అని చాలా అనిపించింది. ఎందుకంటే స్మెల్‌కి. బట్ తినలేదు. అలాగా ఈరోజు నైట్ హెల్తీ ఫుడ్‌తో కంటిన్యూ చేసేసాను.